ఇంతవరకు ఒక్క బీఆర్ఎస్ నాయకులు కూడా వాళ్ళు నిన్న మొన్న మాట్లాడుతున్న కవితకు మరి ఏమైంది ఇది గుర్తురాదో తెలియదు కానీ సో ఇవన్నీ అంశాలపైన ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు పృథ్వీ అని ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఎదుగలుగుతా అని చెప్పని ఆశపడి వచ్చినటువంటి వ్యక్తి ఆమె ఇంట్లోకి వెళ్ళి ఎవరు చచ్చిపోలేదు. ఆమె నాడు చచ్చిపోయినా పర్వాలేదు తెలంగాణ తీసుకొచ్చుకుంటానికి కాదు ఆమె తిరిగింది. కేవలం పైసల గురించి, అధికారం గురించి ఆమె చేసినటువంటి తపన తాపత్రయమే. ఈడ నిజంగా తెలంగాణ గురించి కొట్లాడుకుంటా జైళ్ళ పాలయ్యి ఇక్కడ ఈ ప్రాంత ప్రజల గురించి త్యాగం చేసి విముక్తి కోసం కొట్లాడినటువంటి సులక్షణాలు సుగుణాలు ఉన్నటువంటి వ్యక్తులు కాదు వీళ్ళంతా. ఇక్కడ చెప్తున్నా కదా, ఇలా సామాజిక తెలంగాణ అంటే 4 ఓట్లు పడతాయని చెప్పనే ఆలోచనతోటి ఇలా ఎక్కడ చూసినా బీసీ వాదం ఇవన్నీ వస్తున్నాయి కాబట్టినే అదొక డ్రామా, కొత్త దుకాన్ లేవనైతే అంత సామాజిక తెలంగాణ ఆమె కనుక అనేది ఉంటే వాళ్ళ నాయన దళితుని సీఎం చేస్తా అన్నప్పుడు నువ్వు తిరుగుబాటు ఎందుకు చేయలే? అసలు ఈమె ఎవరిపై, ఈమెకి ఏం సంబంధం? ఈమె ఏ సామాజిక వర్గాలకి వచ్చినటువంటి వ్యక్తి ఈమె? ఇక్కడ తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ గురించి కొట్లాడుకుంటా జైళ్ళ పాలవుకుంటా పోలీసుల దమనకాండను భరించుకుంటా మా బోటోల ఇళ్ళల్లో కూడా పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ ఇనుప పాదాలు మా ఇళ్ళల్లో పెట్టారు. చంద్రబాబు పంపించినటువంటి పోలీసు వాళ్ళు. అంటే అట్లా ఎంతోమంది ఇళ్ళల్లో ఇట్లా జరిగినాయి. జైళ్ళలో పోయిన తర్వాత కూడా మేము ఇట్లా తిరుగుతుంటే కూడా వీళ్ళకి హోష్ లేకుండా అమెరికాలలో వీళ్ళు జల్సాలు చేసుకుంటూ తిరిగారు. కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు. కేసీఆర్ కూడా 2001లో తెలంగాణ ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా వచ్చిన పాపతే కానీ అంతకు ముందు నుంచే ఇక్కడ ఈ ప్రాంతంలో బెల్లి లలితను చంపారు కదా, ముక్కలు చేసి బెల్లని చంపారు. గదరన మీద కాల్పులు జరిగినాయి. ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో భావాజాల వ్యాప్తి గురించి ఎంతోమంది ఇంటలెక్చువల్స్ తిరిగినారు. చాలామంది సమయం స్పెండ్ చేశారు, వయసు స్పెండ్ చేశారు. ఇటువంటి అన్ని గవాళ్ళ త్యాగాలన్నీ వీళ్ళు వాడుకుంటేందుకు వచ్చిన బాపతోళ్ళే వీళ్ళంతా తప్ప వీళ్ళకి ఆ సోయి లేదు, హోష్ లేదు. కేసీఆర్ అంటే ఆయన కూడా ఇవాళ వచ్చి ఆయన చేసిన తప్పులు వచ్చి ఇక్కడ ముక్కు మీద నాలుక రాయని ఉండే కానీ ఆయనే రాలేదు, కేసీఆర్ రాలేదు. వీళ్లకు తెలంగాణ సోయి లేదు. ఈ ప్రాంత అమరుల మీద కూడా పైసా ఈసుమంత మందం కూడా ప్రేమ లేదు, అభిమానం లేదు, గౌరవం లేదు. రాజకీయాలు మాట్లాడేటప్పుడు ప్రతిసారి అమరవీరుల ఆశయాలను మేము ముందు తీసుకుపోతాం. ఇదైతే ప్రతి నాయకుడి నుంచి వస్తాయి. అక్షిత్ వాళ్ళ ఆశయాలను సాధించడం అనేది చాలా దూరం విషయం. కనీసం ఆ కుటుంబాలను కూడా ఆదరిస్తలేరు కదా, కుటుంబాలకు బేసిక్ రెస్పెక్ట్ ఇస్తలేరు కదా, కుటుంబాలను చనిపోయిన కుటుంబాలను కూడా ఐడెంటిఫై చేయలేదు కదా. వీళ్ళ నోర్లా మోరిలా ఇంకా అర్థం కాదు. 1200 మంది చచ్చిపోయారని ఇక్కడనే ఉన్న అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు గత ముఖ్యమంత్రి. ఈయన వచ్చిన తర్వాత నేను వచ్చినాక రాగానే 100 రోజుల లోపల ఐడెంటిఫై చేసి ఆ కుటుంబాలను ఆదుకుంటా అన్నారు. కానీ నేను ఇంతకుముందు మీ దాంట్లో మన తొలి వెలుగులో కూడా వచ్చింది, రఘుతో కూడా ఇంటర్వ్యూస్ జరిగినాయి, ఇక్కడ చాలా ఛానళ్లతో కూడా జరిగినాయి. వాళ్ళు మొత్తుకున్నారు, అప్లికేషన్ ఫామ్లు పట్టుకొని ఉన్నారు. ఇక్కడ ప్రజాభవన్ దగ్గర ఈ దర్బారాన్ని పెట్టారు కదా, ఇప్పుడు దాని దగ్గర కూడా పోయి ఇచ్చిండ్రు, అప్లికేషన్లు ఇచ్చారు. కలెక్టర్ చుట్టూ చెప్పులు అరిగేదాకా మొత్తం తిరిగి యాస్టకు వచ్చి ఇవాళ ఇక్కడికి రాలేదు. కానీ వాళ్ళు రాలేదని చెప్పని మీరు అయిపోయింది కదా అని అనుకోకండి. మా బోటలో ఉన్నాం, మేము చెప్తూనే ఉన్నాం. మేము వాళ్ళని కనీసం నువ్వు ఐడెంటిఫై చేసినావా? 17 నెలకొక్కనని ఐడెంటిఫై చేసినావా? టోటల్ కలిపి ఒక్కనని ఐడెంటిఫై చేసినావా? రేవంత్ రెడ్డి మాట్లాడితే అమరుల ఆశయాలు, డైలాగులు, మైకులు పట్టగానే ప్రజలు కూడా గమనించాలి. దయచేసి ప్రజలు గమనించాలి. తెలంగాణ ఉద్యమంలో తిరిగినటువంటి ఉద్యమకారులందరూ కూడా గమనించాలి. ఈ ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాల ముఖ్యమంత్రి, పచ్చి మోసాల ముఖ్యమంత్రి, పచ్చి దగాల ముఖ్యమంత్రి. ఎందుకంటే 100 రోజుల లోపల నువ్వు కుటుంబాలని ఐడెంటిఫై చేయని వాళ్ళు, నువ్వు 250 గజాలు ఇస్తానో వాళ్ళకు, ఎవరికి ఉద్యమకారులకు, ప్లస్ 25,000 పెన్షన్ ఇస్తాను. అవన్నీ పక్కకు వారే వైద్యం కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి కనీసం మా బోటలో చెప్పిన తర్వాత కూడా ఒక టెలిఫోన్ కాల్ కూడా సాకలైలమ్మ మనవాడు హాస్పిటల్ నాయన అని మీ ఛానల్లో కూడా చెప్పి పంపితే కూడా ఒక టెలిఫోన్ కాల్ కూడా చేయలే. ఆ లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, లోకల్ మంత్రి కావచ్చు, ఈ ముఖ్యమంత్రి కావచ్చు. చచ్చిపోయింది లాస్ట్కు, వైద్యం అందక చచ్చిపోయిండు ఆయనే. అంత ముందు ఎలక్షన్ల ముందు ఆయన పక్క కూసబెట్టుకొని ఊక దుంపడు ఉపన్యాసాలు ఇచ్చిండి ఈయన మొత్తం. సో వీళ్ళు వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోవడం అనేది ఉట్టి భ్రమ. ప్రజలు కనుక అట్లా అనుకునేది ఉంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థల కేసీఆర్ కుటుంబం కావచ్చు, ఆయన కేటీఆర్ కావచ్చు, ఎవరైనా ఆయన వంశంలో ఎవరున్నారో వాళ్ళందరి గురించి చెప్తున్నా, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇద్దరు ఒక తాను బట్టలే. ఇద్దరు ఈ ప్రాంత ప్రజలను, ఈ ప్రాంత వనరులను దోపిడీ చేసేందుకు వచ్చిన వాళ్ళే. అందుకే ఇప్పటికి కూడా కాసు బ్రహ్మానందరెడ్డి ఎవరైతే 369 మందిని కాల్చి చంపిండో నిర్దాక్షిణంగా ఆయన పేరు మీద పార్క్ ఉంటుంది, దాని చుట్టూ వీళ్ళు మొత్తం తిరుగుతూ ఉంటారు. ఇప్పటికీ మేఘా కృష్ణారెడ్డిల చేతులలోనే తెలంగాణ కాంట్రాక్ట్లు ఉంటాయి. ఇక్కడ దోపిడీ చేసిన వాళ్ళు ఎవరి మీద యాక్షన్ జరగలేదు. ఆంధ్రోల చేతులలోనే ఇంకా పెద్ద కాంట్రాక్ట్లు మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సినిమా వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎంటైర్ తెలంగాణ ముఖాలు రంగులు మారినాయి. పుట్టుడు ఈ ప్రాంతంలో పుట్టింది కానీ వాళ్ళ కంప్లీట్గా వాళ్ళ దిమాకు, హృదయం మొత్తం అన్ని కలిపి ఆంధ్ర పాలకుల చేతులలో ఉన్నాయని చెప్పేందుకు మనం లాంటి వాళ్ళు ఏం చెప్పాలి? వచ్చే జనరేషన్కి వీళ్ళ త్యాగాలను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది? నిజమైన తెలంగాణ
గురించి చేయాలంటే ఈ పాలకులు రాసినటువంటి పుస్తకాలు, పాలకులతో చెప్పినటువంటి పుస్తకాల నుంచి రాదు ఇది. కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు, నెత్తూటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిళ్ళు. ఇటువంటి సాహిత్యాలను ఎట్లా జరిగినాయి ఇక్కడ? చదువుకో కొడుక అని సాగనంపిన తల్లి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు, సావు వార్త ఇంటూ గుండె బగిలిన తల్లి. ఈ సాహిత్యము ఇటువంటి వాటి ఈ ప్రాంతంలో ఎట్లా పోరాటాలు జరిగినాయి, ఇవన్నీ నిజమైన ఉద్యమకారుల మాటలు వింటే కానీ వీళ్ళకి ఏమైనా అర్థమవుతుంది. కానీ ఈ పాలకులు, అది రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కుటుంబం కావచ్చు, వాళ్ళ దగ్గర వాళ్ళ వత్తాసు పలికేటోళ్ళవి మాత్రము వాళ్ళకు జీవుజూరులు పలికేటోళ్ళవి చరిత్రలు పెద్దగా ఉంటాయి. ఎంత దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ అంటే తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టినటువంటి ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రావడం అనేదే తెలంగాణకు సిగ్గుచేట. అసలు ఫస్ట్ అనివార్య కారణాల వల్ల ఇటువంటి దుర్మార్గులు అయినరా. అక్కడ లాఠీలు పట్టుకొని విద్యార్థుల మీద గెదిమిరు టీడీపీ పార్టీలు ఉండుకుంటా. అటువంటి వాళ్ళు అయినరు కాబట్టి ఈ దుస్థితి ఉన్నది. ఉంటాయి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ఉద్యమం చేసినని పుస్తకాలు ప్రింట్ అయ్యి వచ్చే దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ ఉంటుంది కావచ్చు. అందుకనే తెలంగాణ విద్యార్థి యువకులకు రిపీటెడ్గా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, ఓటు అమ్ముకుంటే దుర్మార్గులు వస్తారు, ఓటు అమ్ముకోకుంటే నిజాయితీ పరులు వస్తారు. నిజాయితీ పరులు ఉన్నోడు నిజం మాట్లాడతాడు. ఆ నిజం మాట్లాడే వ్యవస్థ కనీసం ఇవాళ తెలంగాణ ఆవిర్భావం జరిగినటువంటి దినం రోజన్న అందరం ప్రమాణం చేసుకోవాలి మనస్ఫూర్తిగా. ఏ తెలంగాణ భవిష్యత్తు గురించి, ఏ తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానాలు మారాలి, ఇక్కడ సంబంధించినటువంటి వనరుల దోపిడీ జరగొద్దనేది అయితే ఆకాంక్షతోటి, ఆశతోటి, కనీసం నేను చచ్చిపోయినాక ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి సాయి చచ్చిపోయినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో నా ఆఖరి కోరిక ఏంటంటే అమరుల స్తూపం కాడికి నన్ను తీసుకుపోమని చెప్పని. అది ఒకటే కోరిక ఆయనకు. ఎందుకంటే అప్పుడు ఎవరిని బయటికి కూడా వెళ్ళనీయకుండా చచ్చిపోయిన తర్వాత నన్ను ఆఖరి కోరిక తీర్చాలి, అది ఒకటే కోరిక అని చెప్పని ఫస్ట్ ఆ పిల్లగాడు ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడి ఇక్కడికి తీసుకురామంటే అటువంటి కోరికలు కోరుకొని అంటే ఇక్కడ ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో బతకాలనే తెలంగాణ రావాలని, అటువంటి తెలంగాణ రావాలని చచ్చిపోయినటువంటి వాళ్ళ ఎన్నో ఆలోచనలు ఏవి అమలు కావాలంటే నిజాయితీ పరులు, నీతివంతుల చేతుల్లో ఉండాలి. ఈ ప్రాంత ఉద్యోగాలు ఇక్కడికి రావాలంటే వాళ్ళ చేతుల్లోనే ఉండాలి. ఇక్కడ ఇంకా కాంట్రాక్ట్ బేసిస్, డైలీ వేజెస్, అవుట్ సోర్సింగ్, ఇటువంటి నౌకర్లు, బాండెడ్ లేబర్ లెక్క ఆ పద్ధతి పోవాలన్నా యూనివర్సిటీలో ర్యాపిడోలు సిగ్గిలు కొట్టుకుంటుంటారు అన్న ఘోరం. అరే నేను మొన్న ఒక ఆఫీసు పోయిన బాడా ఎంఏ ఎంపీలు చదువుతున్నాడు, 8,000 జీతానికి 25 సంవత్సరాలకి వెళ్ళి పనిచేస్తున్న ఆర్టీ ఆఫీస్లో అన్న 200, 300 రోజు అట్లా వస్తాయన్న, అవమానంగా అనిపిస్తుంది అన్న, తీసుకోకపోతే నేను బడిలలో ఫీజులు కట్టలేను, మా ఇంట్లో మా తల్లిదండ్రులకు బుక్కడ అన్నం కూడా పెట్టలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఆడ కూర్చొని ఉన్న ఇంకా 3-4 వచ్చారు, అసోసియేషన్ వాళ్ళందరూ వచ్చి అన్న చాలా ఘోరం అనిపిస్తుంది, ఏంది పరిస్థితి మీరు మాట్లాడుతున్నారు కానీ అరణ్య రోదనం అవుతున్నదని. అంటే నా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే 500కు 1000 రూపాయలకు ఈ అమరుల స్తూపం కాడ కూర్చొని చెప్తున్నాను నేను. 500కు 1000 రూపాయలకు ఒక మందు పాటిల్కు, ఇంత మటన్ ముక్కలకు ఆశపడి లంగలకు దొంగలకు ఓట్లు వేసుకుంటూ పోతే ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. వాళ్ళ చచ్చిపోయిన ఇంతమంది 100 మంది చచ్చిపోయిన త్యాగాలకు ఎక్కడ కూడా సార్థకత ఉండదు. మంచి నాయకత్వం ఉన్ననాడు అది. మీరు రేపు పొద్దుగాల గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఇండిపెండెంట్గా ఎవరన్నా కానీ మీ గ్రామానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి వాళ్ళనే మీరు ఎన్నుకోండి. లేకపోతే మొత్తం గ్రామాలున్న సర్పంచులు కూడా బిల్లులు రాక ఆగమాగమై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి పోయి దిగజారుతున్నది ఆ సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టినే నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నిజమైన చరిత్ర కావాలన్నా ఏమన్నా చదువుకున్నటువంటి వాళ్ళు, ఈ సమాజం పట్ల ఏమాత్రం అవగాహన ఉన్నటువంటి వాళ్ళు రావాలి. అటు ఇటు అయిపోయి ఏమైపోయింది, ఏం చేయలేక ఏం చేస్తారో ఆడిపోయి తుపాకులు కొట్టిన అడవులలో పోతున్నారు. అది కూడా ఓకండి, అది అవసరం లేదు. ఓటు చైతన్యం జనంలో కూడా తీసుకొస్తేనే మార్పు జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్కు కంపెనీలు తక్కువ ఏం లేదు. సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు ఉన్నాయి, ఫార్మా కంపెనీలు ఉన్నాయి. కానీ అందులో జాబులు మొత్తం ఒరిస్సా వాళ్ళు, అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు. కానీ తెలంగాణ అసలు ఇట్లా పోతే ఐటెక్ సీజన్ పోతే ఒక్కరు కూడా కనిపించారన్న తెలంగాణ వాళ్ళు. మొత్తం ఉత్తర హిందుస్థాన్ వచ్చిన వాళ్ళే. ఇక్కడ భూమి ఇక్కడిది, కరెంట్ ఇక్కడిది, నీళ్ళు ఇక్కడి, గాలి ఇక్కడిది, అన్ని ఇక్కడియే, మొత్తం అన్ని ఇక్కడియే పెట్టుకొని ఇక్కడ సౌకర్యాలన్నీ వాడుకొని ఆంధ్రోళ్ళు కావచ్చు, ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చి కావచ్చు, బయట దేశాలకు వెళ్ళి వచ్చి కాబట్టి కంపెనీలు పెడుతున్నారు. కానీ లోకల్గా మన ప్రాంత ప్రజలకు 80% ఎక్కడున్నా కానీ ఎవరున్నా కానీ తెలంగాణ ప్రజలకు మినిమం 80% ఇక్కడ వాళ్ళకు రిక్రూట్మెంట్ చేయాలనేది కండిషన్ పెట్టే వాళ్ళకి రేపు పొద్దుగాల భూములు ఇచ్చినా, ఇక్కడ ఫెసిలిటీస్ ఏవి ఇచ్చినా అటువంటి పరిస్థితి తీసుకొచ్చిన నాడే మార్పు జరుగుతుంది. లేకపోతే నువ్వు ఎక్కడైనా చూడు, ఇది మరొక పెద్ద హబ్బు తయారు కావాలి. చట్టం తీసుకొచ్చారు, ఇక్కడ కూడా దేవాల్సిన అవసరం ఉంది అంటారు. బరాబర్ నేను చెప్తున్నా, 80%కు తగ్గకుండా నీకు ఒకవేళ స్కిల్ సెట్ కావాలి అని అనుకుంటే, స్కిల్ సెట్ ఎవరెవరి దగ్గర ఏం లేదో ఇప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు బొచ్చడ మంది వచ్చారు కదా, వాళ్ళకి ఏ కంపెనీ వాళ్ళకు ఏ స్కిల్ సెట్ కావాలో అది నేర్పించి వాళ్ళని ఇక్కడ
ఉద్యోగాలు వచ్చేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. కానీ నార్త్ ఇండియాకి వెళ్ళి వచ్చి ఆంధ్రోళ్ళు ఉంటే ఆంధ్రోళ్ళే, ఎక్కడో గుజరాత్ వాళ్ళు ఉంటే గుజరాత్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టుడు, హర్యానా ఉంటే హర్యానా వాళ్ళని తీసుకొచ్చి పెట్టుడు, చండీగఢ్ ఉంటే చండీగఢ్ వాళ్ళ ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకొచ్చుడు కాదు. ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళే ఇచ్చినప్పుడే మేము ఈ ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పని కూర్చోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి కూడా అవసరం లేదు. తెలంగాణలో గంజాయి తాగాలి, తెలంగాణలో బెల్ట్ షాపులల్లో మందు తాగాలి, తెలంగాణలో అవయని కొట్టాలి, తెలంగాణలో భార్య పిల్లలను సాదే పరిస్థితి ఉండొద్దు, వాళ్ళని కొట్టాలి. ఇక్కడ ఉన్న యువకులు మొత్తం చిన్న పేదోళ్ళు లెక్క చిన్న పెద్ద చదువులు అయినా కానీ కూలి పని చేసుకుంటూ బతకాలి, అవమానకరమైన బతకాలి, అట్లా ఉండాలి. అట్లా నిస్సహాయ స్థితిలో పెట్టి వాళ్ళని కటిక బానిసలు లెక్క మానసికంగా కూడా వాళ్ళు కృషించిపోయేటట్టుగా చేస్తేనే వాళ్ళకి ఏమైనా ఓట్లు పడితేనే దాంట్లో ప్రజలు చైతన్యవంతులు కావద్దు. వీళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకు నేను ఈ కులం ఆ కులం అని మాట్లాడతాను. నేను మొత్తం ఎంటైర్ తెలంగాణ గురించి చెప్తా ఉన్నా. కార్పొరేట్ కాలేజు, కార్పొరేట్ యూనివర్సిటీలు లక్షలాది రూపాయలు పెట్టి ఇవాళ వస్తున్నాయి కదా. ఇలా ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటలేరు చెప్పు. చాలా ఫీజుల భారాలు, మామూలు ఫీజుల భారాలు అయితలేవు. అందుకనే ఇంతమంది చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మ నిజంగా కూడా క్షోభపడుతుంటుంది. ఇలా ఈ నా తెలంగాణ పరిస్థితి 11 సంవత్సరాల తర్వాత ఇంకా అట్లనే ఉన్నాయి. ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఆకలి చావులు జరుగుతూనే ఉన్నాయి, రైతులకు బీడీలు వేస్తూనే ఉన్నారు, రైతు కూలీలు అధ్వాన్నమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరు కూడా తలెత్తుకొని బతికేటువంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పటికీ ఇంకా దారుణాలు. తెలంగాణ రాకముందు మేము ఎట్లయితే కొట్లాడినామో, ఈ స్తూపం కాడికి వచ్చి ఇక్కడ ఎట్లయితే కొట్లాడినామో, ఆడపోయి ధర్నా చౌకులలో పోయి జై జిందాబాద్ అని కొడుతున్నామో అదే తప్పలేదు. ఏళ్ళ నుంచి యూనివర్సిటీలో చదువుకున్న కాడికి వెళ్ళి పిహెచ్డీలు అయిపోయిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చినా కూడా మళ్ళీ గదే కథ కాడికి ఎందుకు వచ్చిందంటే దుర్మార్గమైన వాళ్ళు, దోపిడీదారులు వచ్చి అధికారంలో ఉన్నారు కాబట్టినే ఓటును మనం అమ్ముకున్నంత కాలము ఈ జూన్ 2వ తారీఖు ఇంకా 50 ఏళ్ళ తర్వాత కూడా నేను కాకపోతే ఇంకో తరమోడు వచ్చి ఇట్లనే కూర్చొని మాట్లాడతారు తప్ప మనం మంచోళ్ళను నిజమైన వాళ్ళను ఎన్నుకోకపోతే, రాజ్యాధికారంలోకి తీసుకురాకపోతే, ఇటువంటి ఈ ఆంధ్ర రాజకీయ పార్టీలలో ట్రైనింగ్లు పొంది వచ్చిన వాళ్ళే పాలకులు కనుక అయ్యేది ఉంటే మనకి ఈ దుస్థితి ఎప్పటికీ ఉంటుంది. మనం ఉద్యమం గురించి మాట్లాడుకుంటే శ్రీకాంతాచారి గురించి మాట్లాడుతాం. ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో అతని యొక్క మరణం తెలంగాణ మొత్తం యావత్తును కదిలించినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఉద్యమం వెనుకకు పోతున్న టైంలో ఈ ఘటన జరగడంతో యావత్తు తెలంగాణ ఒక్కసారి ఉప్పనేది ప్రశ్నించినటువంటి సందర్భం మనం చూసాం. ఏమంటారన్న ఒకసారి? మొట్టమొదటి అమరుడు ప్రవీణ్ నాయక్, వరంగల్ ఉరేసుకొని చచ్చిపోయాడు. అది కొద్దిగా బాగా జనంలో కూడా పోయిన అంశం మాత్రం శ్రీకాంతాచారిది. కానిస్టేబుల్ కిస్టే కావచ్చు, సుమన్ కావచ్చు, రాజ్ కుమార్ కావచ్చు, అంటుపెట్టుకున్నది. ఇట్లా వందలాది మంది కదా చనిపోయినటువంటి వాళ్ళందరూ. మంటల్లో మాడిపోతిరా మా బిడ్డల్లారా, మహోజ్వల జ్వాలలైతిరా మా బిడ్డల్లా, అంబేద్కర్ నలుముకొని జగజీవన్కు దండమని మీరు జై తెలంగాణ అన్నరా మా బిడ్డల్లారా, జంగు సైద ఊదినారన్నో మా బిడ్డల్లారా, మీకు తెలంగాణ వందనాలన్నో, మీకు ఉస్మానియా వందనాలన్నో, మీకు కాకతీయ వందనాలన్నో అనుకుంటా, తెలంగాణ పేద ప్రజల వందనాలు అనుకుంటా పాటలు పాడుకుంటా తిరిగిన టైంలో చావును ఏమాత్రం లెక్క చేయక మనకు చిన్న అగ్గిపుల్ల గిట్ల చేతికి అంటుతూనే భరించలేంది ఒళ్ళంతా మంటలతోని 60%, 80%, 70% మంటలలో కాలినటువంటి వాళ్ళు సావు బతుకులల్లో బెడ్ మీద ఉన్నప్పుడు మాట్లాడితే నాకు ఇంకో జన్మ అంటూ ఉంటే నా మళ్ళా పుడతా, మళ్ళీ జై తెలంగాణ అనుకుంటే చచ్చిపోతా అంటే రాజ్ కుమార్ అని మా వంగపాడు దగ్గర వరంగల్ పక్కకు రాజ్ కుమార్ తన ధర్నాలో కూర్చొని ధర్నాకెళ్ళి బయటకు వెళ్ళుకుంటూనే మీద పోసుకొని పోకుండా హాస్పిటల్లో ఎంజిఎం కాడికి పోయి అందరు అడిగితే అరే ఎందుకు ఏడుస్తారు, నాకు ఏం కాదు, ఒకవేళ అయినా ఏం కాదు తెలంగాణ వస్తుంది. ఆ స్పిరిట్తో తెచ్చుకున్నటువంటి ఆ తెలంగాణలో ఇలా కుక్కల పాలైంది తెలంగాణ. నేను అనుడు కాదు, ఒక నిరుద్యోగి మొన్న అక్కడ కూర్చొని చెప్పిండు, కుక్కల జింపిని ఇస్తారాకైపోయింది నా తెలంగాణ మొత్తం అని చెప్పని అన్నాడు. అది చాలామందికి చూసిరు, ఆ వీడియో చాలామంది చూసిరు. ఎంత బాధతోని, ఎంత ఆవేదనతో, ఎంత ఆందోళనతో చేస్తుంటే ఒక్క రాజకీయ నాయకునికి కనీసం కనికరం లేదు. ఇంకా అట్లనే చేస్తున్నారు, ఇంకా అదే దుర్మార్గమైన పనులు. ఆ నౌకర్లలో మొత్తం అవకతవకలు. వాళ్ళు వచ్చి రోడ్ల మీద వస్తే వానికి ఇంకేదో పార్టీతో సంబంధం ఉన్నదని చెప్పని ఇంకేదో చెప్పి వాళ్ళ మీద బురద జల్లుడే తప్ప దాంట్లో నిజమైన అంశాలు ఏమున్నాయని తీసే ప్రయత్నం మాత్రం వీళ్ళు ఇక్కడ చేసే పాపన పోతలేరు. ఉద్యోగస్తుల కాడ కావచ్చు, నువ్వు ఏ రంగంలో తీసుకున్నా యావత్ తెలంగాణ మొత్తం కన్నీటి శోకంతో ఉన్నది. ఆ కుటుంబాలు కన్నీటి శోకంతో ఉన్నది. నిజమైన తెలంగాణ ఆకాంక్షించిన వాళ్ళందరికీ కూడా బాధలతో మాట్లాడుతున్నారు ఇలా. అందుకే ఈ ఆవేదన ఆందోళనతో మేము కూడా మాట్లాడుతున్నాం. కుటుంబాలను, కళాకారులను ఎవ్వరిని కూడా ఆదుకోలేని దుస్థితిలో ఉన్నాం కాబట్టినే ఇవాళ మా ఆత్మ ఘోషిస్తున్నది.
నిజంగా కూడా చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలు ఉంటాయి, దీని చుట్టూ తిరుగుతుంటే కూడా అమరుల స్తూపం చుట్టూ తిరుగుతుంటే వాళ్ళ ఆత్మలు కూడా ఘోషిస్తాయి. కానీ ఒక నిజమైన తెలంగాణ సైడ్ మాత్రం ప్రయాణం చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఉన్నది. దానికి విద్యార్థి యువకులు పూనుకోవాలి. ఊరూరికి ఒక 10 మంది తయారు కావాలి, ట్రైనింగ్ క్లాసెస్ పెట్టాలి. ఈ తెలంగాణలో అంటే రాజకీయ వ్యవస్థను మార్చే తప్ప ఈ దుర్మార్గులను ఎండగట్టి వాళ్ళకు బొందలు తవ్వి అంటారు కదా 100 తాడి చెట్ల లోపల తవ్వి వీళ్ళ రాజకీయ చరిత్రను భూస్థాపితం చేస్తే తప్ప మార్పులేదు తెలంగాణ. ఏమన్నా అడిగితే ఏం అడిగినా కూడా అమరవీరుల గురించి అడిగినా నువ్వు ఏది అడిగినా కూడా పైసలు లేవు అని చెప్పేసి కామన్ థింగ్ అయిపోయింది. ఏమన్నా అంటే గత పాలకులు అని చెప్పే కామన్ మాట చెప్తున్నారు. అంటే ఎటు పోతున్నాయన్న పైసలు, తెలంగాణ సంపద అంతా ఎటు పోతుంది అంత? రాజకీయ నాయకులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అనే బ్రోకర్ గన్ల చేతులల్లో, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లల్లో, వాళ్ళ పిల్లల బ్యాంక్ అకౌంట్లల్లో వాళ్ళు తరాలు తింటే తరగని ఆస్తులు ఇక్కడ కాకుంటే బుర్జు ఖలీఫాల బంగ్లాలు గతం ముఖ్యమంత్రి చూసినా ఆమె కొత్తగా వచ్చి ఇప్పుడు మళ్ళీ దుగ్నం మొదలుపెట్టింది ఆమె. వీళ్ళు కూడా ఇదే ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిండు నేను ఎందుకు చేయనా నా స్కీమ్లన్నీ నేను అమలు చేస్తా, కడుపు కట్టుకుంటే చెప్పిండా లేదా? ఒక్క సంవత్సరంలో మొత్తం ఇస్తా అన్నాడు. అంటే ఆయన కడుపు కట్టుకుంటలేడు, ఆయన పైసలు సంపాదించుకుంటున్నాడు అనేది ఆయనే చెప్పిండు. నేను చెప్పుడు కాదు, పృథ్వీరాజ్ చెప్తలేను. రేవంత్ రెడ్డి ఖుద్ చెప్పిన మాట అది ముఖ్యమంత్రి అయ్యి కొంతకాలం కొన్ని నెలలు ఉన్న తర్వాత చెప్పిన మాట అది. మాకు అనుభవం లేదా, మేము పైసలు తీసుకొచ్చుకుంటామని చెప్పని వాళ్ళ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి కూడా చెప్పిండు. మాది 125 ఏళ్ళ పార్టీ మాది, మేము పాలన చేసినాం, దేశాన్ని ఏళ్ళం కాబట్టి మాకు వాటి గురించి అంతా తెలుసు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి వాళ్ళే చెప్పారు. అంటే వాళ్ళు దోపిడి దొంగల లెక్క తెలంగాణ మీద గజ దొంగలు పడి తింటున్నట్టుగా తెలంగాణ సంపదను దోసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ బ్రోకరిజం చేసుకుంటా. నువ్వు ఏ చెరువులు ఎక్కడ పోయినా చెరువులు కబ్జా చేసుకుంటా. ఇలా చెరువులో కబ్జాలు చేసిన చెరువులు ఖాళీ చేస్తామని చెప్పి వాళ్ళే చెప్పి ఇప్పటిదాకా చేయలేదు. కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణాలు మనతో వీళ్ళు వస్తలేవా? సోయి లేదా వాళ్ళకు? చూపిస్తున్నా పొద్దుగా లేస్తారు, అవి కూడా చూపిస్తుంది కదా. ఒక్క దాని మీద లేదే వాళ్ళకు. వాళ్ళు లావాదేవీలల్లా తీసుకుంటారు కాబట్టినే ఇవాళ తెలంగాణకి దుస్థితి ఉన్నది. తెలంగాణ సంపదను సర్వనాశనం చేసి కొన్ని కుటుంబాలు చేతులకు తీసుకుపోతున్నారు. మంత్రులే ఖుద్ ఎంత అవినీతి ఉన్నది అనేది మంత్రులే ఖుద్ చెప్తా ఉన్నారు. వాళ్ళ మానసికంగా వాళ్ళ లోపల మార్పు జరగనంత కాలం ఇది జరుగుతూనే ఉంటుంది. నేను చెప్పినా కాదు, ఇవన్నీ వాళ్ళు ప్రభుత్వాలకు వచ్చిన తర్వాతనే చేస్తూ ఉన్నారు. కనీసం కుటుంబాలకు 10 కోట్ల రూపాయలు మినిమం ఖర్చు పెట్టి, ఒక 5,000 కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టిన పరిస్థితి ఉన్నది. వీళ్ళకి ఒక 5 మంది కన్నా ఇచ్చిండ్రా ఎక్కడన్నా? 10 లక్షలే కదా వాళ్ళ కుటుంబాలకు అంత గత ప్రభుత్వం ఇచ్చింది. ఇన్నేళ్ళకెళ్ళి వాళ్ళ సావులతోనే కదా తెలంగాణ వచ్చింది. నేను ఏమంటాను అంటే వాళ్ళు బేసిక్ చదువు ఇస్తలేరు కదా, ఆరోగ్యం ఖరాబ్ అయిందంటే ఆరోగ్యం కూడా ఇయ్యలేని దుస్థితులు ఉన్నారు కదా, గది కూడా చేస్తలేరు కదా. అబ్బా ఎంతమంది చచ్చిపోయారు, ఏ కుటుంబాలు ఆగమాగ ఉన్నారు. తెలంగాణ మొత్తం సర్వనాశనం అవుతుంది తెలంగాణ. వీళ్ళకు లేదు, వీళ్ళకు మానసికంగా వీళ్ళు ఈ తెలంగాణ ప్రజలను ఎట్లా దోపిడీ చేయాలనేదే వీళ్ళ లక్ష్యం. ఈ రాజకీయ నాయకులు మొత్తము అదే దాంట్లో ఉన్నారు. కానీ ఈ తెలంగాణలో త్యాగం చేసినటువంటి వాళ్ళు, కళాకారుల కుటుంబాలు కావచ్చు, వాళ్ళని ఆదుకోవాలి, ఉద్యమకారులను ఆదుకోవాలి, చనిపోయినట్టు కుటుంబాలను ఆదుకోవాలనేది మాత్రం ఎక్కడ లేదు. ఏదో 5-10 మందిని ఏదో చేసి వాళ్ళకి ఏదో ఇన్ని ఇస్తామని చెప్పని పెట్టిరు. కానీ అది కాదు కదా పరిష్కారం అది కాదు. ఎంతమంది చచ్చిపోయారో, ఎంతమంది బతుకులు ఎంత దీనంగా అవమానకరంగా బతుకుతున్నారో వాళ్ళు అట్లా ఉంటే తెలంగాణ సమాజానికి అవమానం తెలుసా? ఇవాళ అదే జరుగుతుంది తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.